హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థాయిలాండ్ పార్ట్ 3కి వచ్చాను. టైగర్ టాపియా నుంచి అవన్నీ షోస్ చూసుకొని వచ్చాం కదా. ఇక్కడ మాల్గుడి ఫిల్మీ రెస్టారెంట్ తీసుకొచ్చాడు. అంతా మన ఇండియన్ కల్చర్ అనమాట, ఫిల్మ్ కల్చర్. అన్ని లాంగ్వేజెస్ పోస్టర్స్ ఉంటాయి. ఇంకా మన రాజులు ఫొటోస్ ఉంటాయి. వాళ్ళది కూడా రాజ్యపాలన అప్పుడు ఉండేది కదా, మనకి రాజ్యపాలన మనది కంప్లీట్ అయిపోయింది, కానీ వాళ్ళది ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. దానికి ఆపోజిట్ సైడ్ మన రాజులు ఉంటారు. రాణా ప్రతాప్ సింగ్, ఛత్రపతి శివాజీ, వీళ్ళందరూ ఉంటారనమాట. ఇదిగో దీనికి మెయిన్ మన ఎస్వీఆర్ కనిపించగానే భలే ఫీల్ అయ్యాను నేను. ఎస్వి రంగారావు కదా, వివాహ భోజనం మాయాబజార్లోని అది మెయిన్ ఫోటో పెట్టుకున్నారు. మిగిలినవన్నీ బెంగాలీ, హిందీ, మలయాళీ, తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో పెట్టారు. బాగుంది. బాబు అక్కడ నుంచి లంచ్ చేసి హోటల్ అయ్యారా గ్రాండ్ హోటల్ చాలా బాగుంది, నీట్గా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ ఈవినింగ్ అయితే మేము వెళ్ళాం కదా, ప్రతి ఈవినింగ్ వర్షం పడేది. కొంచెం వర్షం పడింది, బాగుంది, చల్లగా అయింది. అక్కడ మనం ఫ్రెష్ అవ్వచ్చు స్విమ్మింగ్ పూల్లో. ఆ వ్యూ అంతా చాలా బాగుంది. బీచ్ కనిపిస్తుంటుంది, సముద్రం కనిపిస్తుంటుంది అక్కడి నుంచి అనమాట. ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత మరి నైటు వాడి ఫుడ్ ఉండదు మాకేంటి. మా ప్యాకేజీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచే, డిన్నర్ ఉండదు. అందుకని రన్వే మార్కెట్ అనేది అక్కడికి వెళ్ళమన్నారు. ఆ నైటు అక్కడ నుంచి అక్కడ క్యాబ్ అది బుక్ చేసుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకుంటే రాకపోతే టుక్ టుక్ అనే ఉంటాయన్నమాట, అది ఎక్కి వెళ్ళామన్నమాట. అదిగో అదే ఫుడ్ మీరు చూడండి. అంతా నాన్ వెజ్, ఎక్కడ చూసినా నాన్ వెజ్. మనం ఏమైనా వెజ్ తినాలంటే ఫ్రూట్స్ లేకపోతే ఫ్రూట్ జ్యూస్, ఇంకేమీ తినడానికి లేదు. ఆ రోజు మండే నేను తిన్నాను. ఇంకా వీళ్ళు ఏవో తిన్నారు అక్కడ వచ్చిన వాళ్ళు. పురుగులు ఒకటి, అన్ని పురుగులు ఉంటాయి. మీకు చూపించడానికి తీసాను, కానీ తీస్తుంటే ఒకలాంటి ఫీలింగ్ అనమాట. మీరు చూసుకోండి, నాకు పేర్లు కూడా తెలియదు, చూపించాలని తీసాను. ఇంకా క్రొకడైలు కూడా తింటారు వీళ్ళు. ఎన్ని జంతువులు ఉంటాయి అన్నీ తింటారు. ఇది కాదు అది కాదని అన్నీ తింటారు ఇక్కడ వాళ్ళు. నేను తినడం అయితే చూడలేదు, వీడియో అయితే తీశాను. అక్కడ తింటుండగా ఎవరు కనిపించలేదు నాకు. అంటే మామూలు ఏవో తింటున్నారు, ఈ పురుగులు తినడం నేను చూడలేదు. తినే ఉండొచ్చు, తింటుంటారు కాబట్టి అమ్ముతున్నారు. ఫ్రూట్స్ అయితే చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో. నేను ఒక 400 బాట్స్ 4 పళ్ళు కొన్నాను. పెద్దది ఒకటి, ఆ వెరైటీ అని ఒక వెరైటీ ఒకటి కొన్నాను. 400 అంటే 1200 పెట్టి 4 పళ్ళు కొన్నాను. 3 వెరైటీస్ అనమాట, 4 పళ్ళు కొన్నాను. అన్నీ ఒకటే టేస్ట్. మన కలెక్టర్కాయలు ఉంటాయి చూడండి, పండితే అదే టేస్ట్. చూడ్డానికి అంతే. నాకైతే అక్కడ ఏవి టేస్ట్ అనిపించలేదు ఫ్రూట్స్. డ్రాగన్ ఫ్రూట్ బాగుంది, పర్వాలేదు. బనానాస్ ఎలా ఉన్నాయంటే చిన్నవే ఉంటాయి, కానీ మన రెడ్ ఉంటాయి కదా, ఎరుపు రంగు బనానాస్ తింటాం కదా, ఎర్ర చక్కెరకేలో ఏదో అంటారు కదా, అవే టేస్ట్. పర్వాలేదు, బనానా ఓకే. తర్వాత ఇవే నాన్ వెజ్ రకాల చికెన్, పోర్క్, ఇంకా మందు ఓపెన్ కావాలంటే అక్కడ తాగొచ్చు. సిగరెట్లు, మొత్తం అంతా సిగరెట్ కంపే మార్కెట్ అంతా. ఇది మాత్రం వేస్ట్, వెళ్ళకండి అసలు వెజిటేరియన్స్ అయితే అటు చూడద్దు. ఈ నాన్ వెజ్ పిచ్చోళ్ళు వెళ్తే వెళ్ళచ్చు. చక్కగా మా హోటల్ ఎదురుగా ఒక సర్దార్జీ పెట్టారు, అక్కడ ఆలూ పరాటా, పూరీ కూర, అన్ని రకాలు ఎంత బాగున్నాయో. చక్కగా తిన్నాం అక్కడ. ఇవి ఫిష్ అన్నీ లైవ్, మనకు కావాలంటే అన్నీ. మీరు తిన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ప్రాన్స్ అంతా లైవ్, మనకు అక్కడే గ్రిల్ చేసి ఇస్తారు, తినొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సిగరెట్ స్మెల్ నాకు అస్సలు పడలేదు. మనం అసలు తినలేము అక్కడ. నేను ఫ్రూట్ జ్యూస్ తాగాను, వీళ్ళేవో తిన్నారు. నాకైతే ఇది మాత్రం వేస్ట్. రన్వే మార్కెట్ అంటారు దీన్ని, ఏం మార్కెట్ ఏంటో. ఆ తిండి అంతాను అంత పబ్లిక్లోనే సిగరెట్ తాగుతుంటారు, మందు తాగుతుంటారు, తింటుంటారు. ఈ బొమ్మ ఉంది కదా, వీడేమో తల మీద ఇలా నెక్స్ట్ ఏంటంటే వాకింగ్ స్టిక్, అది నైట్ అనమాట. మేము వెళ్ళలేదు, వీడియో పెడుతున్నాను. అక్కడ అమ్మాయిలు అలా డ్యాన్స్ చేస్తున్నారు సైడ్ అనమాట, అలా డ్యాన్స్ చేస్తుంటే అంత అమ్మాయిలు అబ్బాయిలు, అదొక లోకం అనమాట. అలాంటి ఫ్యామిలీస్ బాగుంటుంది. ఎవరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా అట్లా